సరే ఫుడ్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా? ఇలాంటి ఫుడ్స్ తింటే స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఎనీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్, జింక్ అనేది ఒకటి ఉంటుంది, సెలీనియం అని ఒకటి ఉంటుంది. ఈ సెలీనియం కంటెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. జింక్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి స్పర్మ్లో మొటిలిటీ పెరుగుతుంది. జింక్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, నార్మల్ గ్రీన్ టీ దగ్గర నుంచి ఎనీథింగ్ యాంటీ ఆక్సిడెంట్స్లో ఏదైతే సింపుల్ అండి. నేను ఏ ఫుడ్స్ తీసుకోవాలో చెప్పను, మీరు గూగుల్ చేయండి, మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. నేను చెప్పేది వినండి, జింక్, సెలీనియం ఈ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి, ఆటోమేటిక్గా అన్ని బెటర్ అవుతాయి. ఇదేదో కొనుక్కొని వాడేసి చాలా వరకు మేము ఇచ్చే మెడిసిన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సార్. మేము నో అని చెప్పాము, ఎందుకంటే కోఎన్జైమ్ Q10 అని ఒకటి పదార్థం ఉంటుంది, అది ఇండియాలో లేదు. ఎక్కువ శాతం మన చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం, అది ఎక్స్పెన్సివ్. అందుకే మా ట్యాబ్లెట్, ఒక్క ట్యాబ్లెట్ అయినా 100 రూపీస్ ఉంటుంది, ఒక్క సింగిల్ ట్యాబ్లెట్. ఎందుకంటే ఆ కోఎన్జైమ్ Q10 చాలా ఎక్స్పెన్సివ్. కానీ మనం ఇంట్లో తీసుకునే హెల్తీ ఫుడ్ వల్ల కూడా సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో డబ్బుల గురించి ఆలోచించకుండా మంచిగా ఇంట్లో తినే ఎటువంటి ఫుడ్స్ అయినా కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. జంక్ ఫుడ్ బంద్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఇంకోటి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు ప్రివెంటివ్ ఫర్టిలిటీ అంటాం. ఓకే. ప్రివెంటివ్ ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, ఎవరైనా కానీ యంగ్స్టర్స్ మీరు ఒక్కసారి సెమెన్ అనాలిసిస్ చేసుకోండి పెళ్లి కంటే ముందు. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం ఈ మధ్యలో, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాము అంటే, సార్ వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటే రేపు 2 ఫ్యామిలీల సమస్య. ఎగ్జాక్ట్లీ. ముందే చేసుకుంటే వాడు ఒక్కడి సమస్యనే, ఫ్యామిలీ సమస్య కూడా కాదు, వానొక్కని సమస్యనే. సింపుల్ ప్రాబ్లమ్స్ని కూడా ముందే ట్రీట్ చేస్తే 2 ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ లాగా అవ్వదు. కాదు కదా సార్. పొటెన్సీ టెస్ట్ కూడా ఉంటుందా? 100%. దేర్ ఆర్ సో మెనీ టెస్ట్, పొటెన్సీ టెస్ట్ ముందే చేయొచ్చు. పెళ్ళి కాకముందు ఈ 2 చేసుకోండి, డెఫినెట్లీ మీ లైఫ్లో మళ్ళీ ప్రాబ్లం రాకుండా అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఈ జాతకాలు చూపించుకునే బదులు ఈ టెస్ట్ చేసుకోవడం బెస్ట్ సార్. 100% సార్, 100%. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య ఇది పెరుగుతుంది సార్, అంటే కొద్దిగా అవగాహన పెరుగుతుంది. మా దగ్గరకు వస్తున్నారు, సార్ నాకు కొద్దిగా సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది సార్, కొన్ని టెస్ట్ చేసుకుందాం అనుకుంటాను. నేను ఎంకరేజ్ చేస్తానండి, మంచిదే అండి. దానివల్ల మీకు, ఎందుకంటే రేపు వాడు పర్ఫామ్ చేయగలుగుతాడు. నాకున్న ఇది ఏంటంటే, దీంట్లో ఉన్న బెనిఫిట్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ సెక్షువల్ లైఫ్ బాగా అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే మన మైండ్కి వెళ్ళిపోతుంది, అరే నాకు ఎటువంటి సమస్య లేదు, ఐ కెన్ హ్యావ్ బెటర్ సెక్స్. ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ థింగ్స్. ప్రివెంటివ్ ఖచ్చితంగా మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అందుకే అంటారు సార్. మన పెద్ద మనుషులు ఒట్టిగా అనరు. దీన్ని ప్రివెంట్ చేయగలిగితే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తాను సార్. ఒక కపుల్ ఉన్నారు, మ్యారీడ్ ఫర్ 2.5 years, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. ఫీమేల్ ఆల్మోస్ట్ 6 months నుంచి గైనిక్ దగ్గర రెగ్యులర్ చూయించుకుంటుంది ఆమె. గైనిక్ కూడా వాళ్ళు, సార్ ఇప్పుడు నిజంగా ఎట్లా అయిపోయారంటే పబ్లిక్, సెమెన్ టెస్ట్ చేసుకో అంటే గైనిక్ని మార్చేసే రోజులు. ట్రస్ట్ మీ, నేను చూస్తున్నా కాబట్టి. నాకేముంది, నాకేం సమస్య, నేను మంచిగా ఉన్నా, మా ఫాదర్కి 10 మంది పిల్లలు ఉన్నారు, నాకు 10 మంది అవుతారు, దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు, సెక్స్ చేస్తున్నా పర్ఫెక్ట్లీ, నాకు వీర్యం వస్తుంది, నాకేం ప్రాబ్లం ఉంది అంట. 6 months తర్వాత రకరకాల ట్రీట్మెంట్స్ అయినాయి ఆమెకి, హిస్ట్రోస్కోపీ నుంచి ఏమేమో టెస్ట్లు చేస్తే గైనిక్స్ కూడా హెల్ప్లెస్ సార్. ఎందుకంటే ఈమె సైడే ఉండొచ్చు ప్రాబ్లము, వాళ్ళు కూడా అదే, వాళ్ళు కూడా అన్నీ చేసిండ్రు. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మన ఎగ్స్ పెరగడానికి మందులు ఇచ్చారు, అన్నీ అయింది. లాస్ట్కి లక్కీగా గైనకాలజిస్ట్ కన్విన్స్ చేయగలిగారు, చూస్తే కణాలు లేవు. ఇంత ఖర్చు, ఎంత పెయిన్ అమ్మాయికి. ఒక్క టెస్ట్ ముందే చేసుకొని ఉంటే, సార్ నార్మల్ సెక్స్ చేసేటప్పుడు వచ్చేది వీర్యం కాదు, దట్స్ సెమెన్. సెమెన్లో స్పర్మ్స్ ఉండాలి, 2 వేరా, వీర్యం వేరా, వీర్య కణం వేరా. సో అది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ సార్, వాళ్ళకి ఆయనకి బయటకు వచ్చే దారి బంద్ ఉంది. నా దగ్గరకు వచ్చిండ్రు, ఆపరేషన్ చేసిన, ట్యూరైడ్ ఆపరేషన్ ఉంటుంది, ట్రాన్స్ యూరినరీ కెనాల్ నుంచి పోతాము, ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని క్లియర్ అవుట్ చేసినాము, మళ్ళీ నార్మల్ గా వీర్యం బయటకు వస్తుంది. వెరీ కామన్, అబ్స్ట్రక్షన్ ఉంటుంది, వెరీ కామన్. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం. సో ఇట్లాంటిది కూడా అంటే చిన్న, ఇప్పుడు చూసిన, ఇప్పుడు 2 ఫ్యామిలీలు ఇష్యూ అయింది. అది పాపం ప్రెగ్నెన్సీ రావట్లేని వైఫ్ని బ్లేమ్ చేసి
మేల్ ఫ్యాక్టర్లను ఉంది అని కొద్దిగా ముందే తెలిసి ఉంటే వాడికి పెళ్లి కాకముందే నేను సర్జరీ చేసేసి ఉంటే వాడు వెంటనే ఎవ్రీథింగ్ బాగుంటుండే. అంతే కదా, అంటే మల్టిపుల్ థింగ్స్ కంటే సింపుల్ గా అయిపోతాయి. సో చిన్న అదేమంటారు కదా సార్, చిన్న దాంతో పోయేది గొడ్డలతో గొడ్డల్లాగా తీసుకొచ్చాడంటారు. ఇది అట్లాంటి ఎగ్జాంపుల్ సార్. నిజంగా సార్, అంటే ఒకప్పటి లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడున్న మనం ఉంటున్న ఈ స్ట్రెస్ లైఫ్ వేరు. కాబట్టి ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు పొటెన్సీ టెస్ట్ ఒకటి, స్పర్మ్ కౌంట్ టెస్ట్, ఫర్టిలిటీ టెస్ట్ ఒకటి చేయించుకొని పడేస్తే మీ సెక్షువల్ లైఫ్ అంటే మీకు విడాకులు కానీ ఏ గొడవలు ఉండవు, అద్భుతంగా ఉండిపోతుంది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో చాలా కీలకమైన ప్రశ్న ఇప్పుడు అడగబోతున్నాను సార్. యాక్చువల్గా ఇప్పటికీ మన సొసైటీలో ఇంత నాలెడ్జ్, ఇంత మనం అడ్వాన్స్ అనుకున్నా కూడా సెక్స్ గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ సిగ్గే, ఇప్పటికీ బిడియమే మొదటిది. రెండోది, డాక్టర్ని కలవాలి అంటే మాత్రం మామూలు టెన్షన్ కాదు, మామూలు భయం కాదు. ఈ డాక్టర్ని ఎలా కలవాలి, అక్కడ చాలా మంది ఆయన ముందు లైన్లో కూర్చుంటారేమో, నేను వాళ్ళ దగ్గర పోతే నా ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడు అంటే నా పరిస్థితి ఏంటి, ఇది ఒక సమస్య. ఇక సెలబ్రిటీస్, పెద్దవాళ్ళు, చాలా చాలా పెద్దవాళ్ళు ఉంటారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళు మినిస్టర్లు అయ్యేసరికల్లా అన్నీ వచ్చేస్తాయి, కానీ రాలేరు డాక్టర్ దగ్గరికి. వీళ్ళ పరిస్థితి ఏంటి, మిమ్మల్ని సీక్రెట్గా 1-to-1 కలిసే అవకాశం ఉందా? డెఫినెట్లీ సార్, మా దగ్గరికి చాలా మంది యాక్టర్స్, మంత్రులు అందరు వస్తారు. ఓకే. సో వీళ్ళకి సపరేట్ టైమింగ్స్ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఆ సీక్రెసీని నేను రెస్పెక్ట్ చేస్తాను. సూపర్. ఎందుకంటే వాళ్ళు నా వరకు వాళ్ళకి హెల్ప్ చేయడం ఇంపార్టెంట్ సార్. వాళ్ళు విఐపీ కాదా అవన్నిటికంటే నేను చాలా మంత్రులకి ట్రీట్ చేస్తాను, చాలా ముఖ్యమంత్రులకి ట్రీట్ చేస్తాను. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ సంథింగ్ సార్. ముఖ్యమంత్రి అంటే ప్రోటోకాల్స్, సెక్యూరిటీలు ఇలాంటివి ఉంటాయి కదా, ఎట్లా వస్తారు మీ దగ్గరికి? జనరలీ వాళ్ళ సెక్యూరిటీ తెలిసినా వాళ్ళు తట్టుకోలేరు, ఎలా సాధ్యం ఇది? అంటే సార్ నేను ఏదో గొప్ప చెప్పుకుంటాను కాదు సార్, ప్రతి మనిషి అందరికీ సమస్యలు ఉంటాయి. అంటే నేను ఇంకోటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను, మన సౌత్ ఇండియా నుంచి అయితే మన ముఖ్యమంత్రి నా దగ్గర రాలేదు. అదే ఒకటి ఈ వీడియో చూసి మళ్ళీ దీని గురించి వైరల్ గా అసలు ఇప్పుడు నేను thumbnail అదే పెడతాను. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి లైంగిక సమస్యలు తీర్చిన ఆశీష్ రెడ్డి గారు అని. సో అట్లా, సో మా దగ్గర నేను పెద్ద హాస్పిటల్స్ వర్క్ చేస్తున్నానండి. సో నా దగ్గరికి చాలా మంది మంచి సూపర్ విఐపీస్. నేను కర్ణాటకలో నేను మణిపాల్లో పని చేసేటప్పుడు కూడా మల్టిపుల్ పెద్ద సీనియర్ సూపర్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ చూసినాను. సో ఒక్కటి ఏంటంటే సార్, నేను వెరీ ప్రొఫెషనల్స్. సీక్రసీ మీకు ఎంత ఇంపార్టెంట్, నాకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పేషెంట్ రకరకాల ఇష్యూస్తో వస్తుంటారు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. వాళ్ళ పర్సనల్ విషయాలు నన్ ఆఫ్ మై బిజినెస్. వాడుకున్న సమస్య ఏంటి, దాన్ని ట్రీట్ చేసి నేను పంపించేసినాను. ఎవరైనా కానీ వచ్చినప్పుడు నమస్తే చెప్తాను, దండం పెట్టుకుంటాను. పెద్దోళ్ళు అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటాను, యాక్టర్స్ అయితే ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. ఫోటో తీసుకున్నా పోస్ట్ చేయను. నా పర్సనల్ గా చాలా మంది యాక్టర్స్ వచ్చినప్పుడు నేను అదే చెప్తా, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి, నేను చాలా మంది ఫొటోస్ దిగినాను, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఎప్పుడు బోర్ వచ్చినా మీ సినిమాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు నేను చాలా చూసినాను. కానీ మీరు నన్ను ట్రస్ట్ చేసి వచ్చినారు, ఆ ట్రస్ట్ నేను నిలబెట్టుకుంటాను. బై మిస్టేక్ కూడా నా రూమ్లో నా డోర్లో క్లోజ్ అయిన తర్వాత జరిగే డిస్కషన్ మా ఇద్దరికే, నా స్టాఫ్కి కూడా తెలియదు. సో ప్రతి విఐపి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ముందే ఫోన్ చేసి వస్తారు నాకు. నేను వాళ్ళకి ప్రిస్క్రైబ్ టైం ఇస్తాను, ఆ టైంలో ఎవరు ఉండరు. వాళ్ళు ఎవరైనా కానీ మీరు నన్ను కలవాలనుకుంటే, ప్లస్ మీకు అట్లాంటి భయం ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి, నేను టైం ఇస్తాను, ఆ టైంలో రండి. రాత్రి 9 తర్వాత ఎవరు లేరు, మీ కంఫర్టబుల్ టైం, నా కంఫర్టబుల్ టైం నేను సెట్ చేసుకుంటాను. అది సో దట్ చాలా మందికి ఈ టెన్షన్ ఉంటుంది, డే లైట్లో ఆయన దగ్గరికి వస్తే ఎట్లా అని ఎవరైనా చూస్తే పరిస్థితి. చాలా మంది సార్ అంతెందుకు మన కాలర్సే కాలెత్తి ఆశీష్ రెడ్డి గారేనా అంటే చెప్పండి టక్కున కట్ చేయడం. సరే ఇది ఇంకా పబ్లిక్లో అవగాహన పెరగాలి. మీలాంటి వాళ్ళు ఇంకా పబ్లిక్లో ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్. మీరు నమ్మరు కానీ మీరు కొన్ని కాపురాలని కాపాడుతున్నారు, 100%. అది మైండ్లో పెట్టుకోండి సార్. మన మొదటి ఇంటర్వ్యూకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఒక అతను ఫోన్ చేసి, సార్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక
లైంగిక విజ్ఞానానికి సంబంధించిన వీడియో ఇంత ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గగా ఉండడం మాత్రం అద్భుతం సార్. మా మిస్సెస్కి ఇచ్చారు, నేను ఇది చూడు అని, ఎంత బాగుందో చూడని ఇచ్చాను సార్. నేను దీనికి ఒకటి యాడ్ చేస్తాను సార్. ప్లీజ్. ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు సార్ మొత్తం వీడియో చూసినాను సార్ అని చెప్పి నాకు అది అక్కడ హ్యాపీనెస్. జనరల్లీ మీరైనా నేనైనా ఒక వీడియోని 5 minutes 10 minutes ఎంత మంచి కంటెంట్ ఉన్నా 5-10 minutes కంటే ఎక్కువ చూడలేము సార్. ఎందుకంటే మనం జోన్ అవుట్ అయితే అవ్వడం కానీ, అరే తెలిసిన విషయం కదా అనుకోవడం కానీ మీరు అన్న 100% రిలవెంట్ పాయింట్ సార్. ఫుల్ వీడియో చూసారు, ఫుల్ వీడియో చూసినాం సార్. అసలు బోర్ కొట్టలేదు సార్. 50 నిమిషాలు మీరు మాట్లాడేది సార్ అడుగుతున్నారు, మీరు చెప్తున్నారు, అసలు వి ఫెల్ట్ వి రియల్లీ నైస్ అండ్ నాకు అది ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను సార్. మా ఛానల్లో ఇంతవరకు ఏ వీడియోకి రానంత మంది సబ్స్క్రైబర్స్ ఒక్క మన వీడియో వల్ల 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది ఎక్సలెంట్ సార్. అంటే పబ్లిక్ తెలుసుకోవాలని ఉంది. కానీ ఇలా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మన ఇద్దరం కూడా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది లెట్స్ టాక్ సెక్స్ అనేది మా ఉద్దేశం. 100% సేఫ్ సెక్స్ ఒకటి ఇంప్రూవ్ చేయడం. అట్లాగే ఇంకోటి మనం ఈ వీడియో చూడడానికి ఇంకో రీజన్ సార్, మనం ఏం ప్రమోట్ చేస్తలే, ఇది వాడమంటలే. అరే మీరు ఏది కావాలంటే అది చేసుకోండి, మా హెల్ప్ ఎందుకు, మీకు ఖచ్చితంగా మీకు మీ లైఫ్ చేంజ్ చేసే డిసిషన్స్ కాబట్టి మా హెల్ప్ తీసుకోమంటున్నాం సార్. మీరు ఒక మాట చెప్తే నేను ఆశ్చర్యపోయాను. పేషెంట్ వచ్చాడు, మీరు మెడిసిన్స్ ఏమి ఇవ్వకండి, నేను సెట్ చేసుకొని వస్తా అన్నాడు. వాడికి ఫుడ్ ప్రాపర్గా చేసినందుకు బాగుపడిపోయిందని ఏ డాక్టర్ చెప్పాడు సార్. నా వల్లే అయిందని చెప్తాడు కానీ వండర్ఫుల్. మీరు నిజంగా గ్రేట్. ఇది జరిగింది, నేను లైవ్గా నేను చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అరే అసలు నిజంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మేము బుక్లో చదవడం తప్ప ప్రాక్టికల్గా ఇంత చేంజ్ చేసిందని నాకు ఐస్ ఓపెన్ అయినాయి. అరే అసలు అంటే సార్ నేను కూడా మందులు రాసే ముందు ఆలోచిస్తాను వాడు ఏం పని చేస్తాడు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా చిన్న వర్కర్స్ సార్, ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళు ట్యాబ్లెట్ రాసే ముందు ఒక్కసారి ఆలోచిస్తాను. నేను ఒకటే చెప్తా సార్, ఓపెన్గా చెప్తా, బ్రదర్ నా ట్యాబ్లెట్స్ కాస్ట్లీ ఉంటాయి, దాని బదులు ఇంట్లో బాదాము, కాజులు, డ్రై ఫ్రూట్స్ కొనుక్కో, అవి తిను బ్రదర్, మంచిగా అవుతారు, ఎందుకంటే దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఉంటుంది, అది వాడండి అని చెప్తే వాళ్ళు కూడా నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే అది కొనగలుగుతారు, వాళ్ళు కొనగలి ఫ్యామిలీ అందరు తినగలుగుతారు. నాకు చాలా మంది ముస్లిం పేషెంట్స్ కూడా వస్తుంటారు, వాళ్ళది ఇంకా లో సోషియో ఎకనామిక్ స్టాటస్ ఉంటుంది. వాళ్ళందరికీ చెప్తా, గర్మే జో బి బనాయా, ఇంట్లో ఏది చేసినా తినండి, అదే చాలు, మందుల కంటే నేను కొన్ని డ్రగ్స్ ఇస్తాను, ఇవ్వనని చెప్పను, అట్లని చెప్పి చాట భారతం రాయను సార్. నేను రాసేది 2-3 మందులే ఉంటాయి, వాడికి అవసరమైంది రాస్తాను, అవసరమైంది సచ్చిన రాయను. ఎందుకంటే సార్ వాడు ట్రీట్ అయితే చాలు నాకు,